హ్మ్. ఇది ఎన్ని రోజులు చేశారంటే, ఇతి మాసముపాహితా వ్రత తరలాక్షీ అభివీక్షతా భవాన్ కరుణామృదులో నదీతటం సమయాసీత్త తదనుగ్రహేచ్ఛయ తద అనుగ్రహ ఇచ్ఛయ. భగవంతుడి అనుగ్రహం వీళ్ళకి కలగాలి అనేటటువంటి ఇచ్ఛతోటి, కోరికతోటి వీళ్ళు ఈ వ్రతాన్ని ఆచరిస్తున్నారట. ఇది మాసం ఉపాహిత. ఈ ఒక్క నెల పాటు ఇలా వీళ్ళు వ్రతాన్ని కొనసాగించారట. తరలాక్షిం, తరలాక్షిం అంటే ఆ చంచలమైనటువంటి లేడి కన్నులు కలిగినటువంటి గోపికలు అభివీక్ష తా భవాన్. అభివీక్ష అంటే చూశారట. ఎవరిని? భగవంతుణ్ణి. ఎట్లా చూశారు అంటే కరుణతో కూడినటువంటి నయనములు కలిగినటువంటి పరమాత్మని. కరుణా మృదులో నదీ తటం. వీళ్ళ కోసం వచ్చాడు కదా, వీళ్ళు చేసినటువంటి వ్రతంలో కాస్త మధ్యలో ప్రాయశ్చిత్తం చేయించాలి. ప్రాయశ్చిత్తం అంటే వాళ్ళని ఏదో నిందించడము, దూషించడము, తర్వాత వాళ్ళకి ఏదో కష్టాన్ని కలిగించడం కాదు, ఆ జరుగుతున్నటువంటి పొరపాటుని సరిచేయడం అన్నమాట. వీళ్ళు చేసినటువంటి వ్రతంలో ఉన్నటువంటి పొరపాటుని సరిచేయడం కోసం నదీ తటానికి ఏతించాడట భగవంతుడు. నదీ తటం సమయాసీత తదనుగ్రహేచ్ఛయ. భగవంతుని అనుగ్రహం వాళ్ళకి లభించింది అని అనుకున్నారట. కానీ చూడగానే ముందు సిగ్గేసింది.